స్తోత్రమయ్యా ప్రభువా నీకే స్తోత్రమయ్యా దేవా స్తోత్రమయ్యా ప్రభువా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా హల్లెలూయా సత్యం నీవే జీవం నీవే మార్గమయ్యా నీవే నాకు కావలి కోటవు జీవన ఊటవయ్యా నీవే సత్యం నీవే జీవం నీవే మార్గమయ్యా నీవే నాకు కావలి కోటవు జీవన ఊటవయ్యా ఈ లోక పరలోక లీలగా దివి నుండి దిగి వచ్చావు దేవుని కోరిక తీర్చగా మనిషిగా జన్మించావు హల్లెలూయా 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 దేవా స్తోత్రమయ్యా ప్రభువా నీకే స్తోత్రమయ్యా దేవా స్తోత్రమయ్యా ప్రభువా నీకే స్తోత్రమయ్యా శక్తియుక్తి నీవే ముక్తివయ్యా నీవే నాకు జీవిత మార్గము త్రోవకు దీపమయ్యా నీవే నాకు శక్తియుక్తి నీవే ముక్తివయ్యా నీవే నాకు జీవిత మార్గము త్రోవకు దీపమయ్యా ఆదిలోన వాక్యమైన దేవా అండగా నిలువుమయ్యా మదిలోని బాధలన్నీ తీర్చగా దైవతనయ రావయ్యా హల్లెలూయా 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 దేవా స్తోత్రమయ్యా ప్రభువా నీకే స్తోత్రమయ్యా దేవా స్తోత్రమయ్యా ప్రభువా నీకే స్తోత్రమయ్యా పరిశుద్ధ పరమా దివ్య స్వప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య స్వప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య స్వప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి, యేసునామములో యేసునామములో మమ్మల్నందరినీ మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు, దీవించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ. మీకే మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి, ఈ ఆరాధనలో ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులను, ప్రతి ఒక్క వ్యక్తులను, ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని అనుగ్రహించండి, అనుగ్రహించండి, దీవించండి. దీవించండి. హల్లెలూయా. 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 పునీత మత్తాయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 25 నుండి దైవ వచనములు. వేకువజామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయప్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా ప్రభువా, నిజముగా నీవే అయినా నీటి మీద నడచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనిగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడను, నీటిలో మునిగిపోవచ్చు. ప్రభువా, నన్ను రక్షింపము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభు చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవెలా సందేహించితివి అనెను. అంతటా వారు పడవనెక్కగా గాలి అణగిపోయెను. పడవలో ఉన్న శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, 19వ సామాన్య ఆదివారములోనికి మనము ప్రవేశించినప్పుడు, అడుగుపెట్టినప్పుడు దేవుడు ఈ పవిత్ర నిమిషములో ధ్యానం చేయడానికి మనకిచ్చినటువంటి సువార్త భాగము మత్తాయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 25 నుండి ఉన్న వచనములే. ఈ 25వ వచనములో మనం చూస్తుండే యేసు ప్రభు ఇదిగో వేకువజామునే తన బిడ్డలైన శిష్యుల యొద్దకు నీటిపై నడుచుచుని పోచున్నటువంటి ఒక రంగమే. పడవలో ఉన్నటువంటి శిష్యులు యేసయ్య చూచి, నీటిపై వచ్చినటువంటి యేసయ్య చూచి భయప్రాంతులై భయపడిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంఘటన ద్వారా యేసయ్య మత్తాయి గారు రాసిన సువార్తలో మత్తాయి గారు ఏమి మనకి ఇచ్చిన సందేశం ఏమి? ఇదిగో అన్నాడు వరకు ఉన్నటువంటి ఒక మూఢ నమ్మకాన్ని తొలగించి దేవుని యొక్క శక్తి, దైవ సాన్నిధ్యం ప్రతి చోటలో ఉంటుంది అని తెలియచేసిన గొప్ప సంఘటనే ఇది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి అన్నాడు వరకు ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఒక మూఢ నమ్మకం ఏమిటి? ఆ సముద్రములో చనిపోయిన వారు భూతములగా మారుతుంది. అందుకు నీటిపై వారు కనిపించేది ఏదో ఎవరో ఒక భూతమే. దిగో ఆ సైతాన్ శక్తి దానిలోనికి మారుతుంది అనే రూఢ నమ్మకము, ఆ అంధవిశ్వాసము వారిలో నిలబడింది కాబట్టి వారు భయపడుతున్నాం. యేసు ప్రభువు యొక్క శక్తి, యేసయ్య ముఖాన్ని ఆ బిడలకి భయము వలన వారు పాత కాలములో
వారి తలంపులో ఉన్నటువంటి ఆలోచన, ఆ చట్టం ప్రకారము ఇప్పుడు వారు చూచినటువంటి యేసయ్యే కనబడలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి పేతురు అడిగేది ఏమి? ఇదిగో 28వ వాక్యములో పేతురు అడిగినది ఏమిటని చూస్తాం. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే ఆయన నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. నిజముగా నీవే అయినా నీటిపై నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము. మీరు భయపడవు, నేనే, ధైర్యం వహింపుము అని యేసయ్య అంటున్నారు. అప్పుడు పేతురు, ఇదిగో మా మధ్యలోనే యేసయ్య, శరీరంతోనే యేసయ్య, అశరీరిగా కాకుండా యేసయ్య, నిజముగా ఆయన అయితే, యేసయ్య నీవు నాకు ఒక మాట సెలవిమ్ము. ఏమిటి? నీ యొద్దకు రావటానికి నాకు సెలవిమ్ము, ఆజ్ఞ ఇమ్ము. చూడండి, దానికి అర్థమే వారి తలంబలోని చీకటి శక్తిని, ఆ చీకటి శక్తిని దేవుడు తొలగించడానికి యేసయ్య లోకానికి వచ్చి ఉన్నారు. యేసయ్య ఇదిగో శిలువ మరణం ద్వారా ఇలాంటి చీకటి అంధకార శక్తి యొక్క ప్రభావాన్ని తొలగించడానికి వచ్చి ఉన్నారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యముల ప్రభువు మనకు సందేశం అనుగ్రహిస్తున్నారు. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14. యూదులను అన్యులను ఏకమునర్చు ద్వారా క్రీస్తు మన సమాధానము అయ్యను. చూడండి, యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా సమాధానమైన, మనకందరికి సమాధానమైనది. చీకటి శక్తికి అదృశ్యమైన శక్తులందా సైతాన్ భూతమనే ఆలోచనతో ఉన్నటువంటి అన్యుల వలె ఉండకూడదు. దేవుడు కూడా శరీరిగా మీ దగ్గరికి నివాసం చేయటానికి, ఆ ప్రభు సాన్నిధ్యం మీకు అనుగ్రహించటానికి సాధ్యమవుతుంది. ఇంకా వారిని వేరు చేసిన, విరోధులను చేసిన మధ్యగోడను ఆయన తన శరీరముతో ధ్వంస చూడండి, ప్రభువుని, ఆ సమాధానమైన యేసయ్యని వేరుపరచినటువంటి, ఆ విరోధులుగా చేసినటువంటి మధ్య గోడ అయిన చీకటి శక్తిని తన శరీరం ద్వారా ధ్వంసం చేశారు. అదే శిలువ మరణము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి కీర్తన 85వ అధ్యాయము, కీర్తన 85వ అధ్యాయము మనము చెప్పేది ఏమి? 9వ వాక్యము, కీర్తన 85:9. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. చూడండి, ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇంకా అతని సాన్నిధ్యము అతని సాన్నిధ్యము మీ దేశమును నిలకొలను. చూడండి, అతని సాన్నిధ్యం మన ఇంటికి, మన జీవితానికి నిలకొను. అప్పుడు కుడి చేయి పైకెత్తి మనం ఒకసారి ప్రార్థిస్తా. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి మీ సాన్నిధ్యము మా ఇంటిలో, మా జీవితంలో ఎల్లప్పుడూ అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మీ సొంత బిడలుగా అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఆ దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఇది. ఇదిగో నా సాన్నిధ్యం ఇవనంటే వస్తుంది. ఎప్పుడో భయభక్తి చూపినప్పుడు
ఆయన తన పట్ల భయభక్తి చూపు వారిని రక్షించుటకు, విమోచించుటకు, ఇటువంటి అంధకార శక్తి నుండి విమోచనం కలిగించి ఆ ఆనందము, ఆ సమాధానం వస్తున్నట్టు ఆత్మ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. కీర్తన 102 అధ్యాయం 12 వాక్యములో, కీర్తన 102:12. కానీ ప్రభు నీవు శాశ్వతముగా జీవించువాడవు, ఎల్ల తరముల వారును నిన్ను స్మరించుకొందురు. చూడండి, ఆయన శాశ్వతముగా జీవించేవాడు. ఇలాగ శాశ్వతమైన దేవుని మనం ఆరాధించాలి. ఆ దేవుని సన్నిధిలో సాన్నిధ్యం మనం పొందాలి. భౌతికమైన ఈ లోక సంబంధమైన కోరికలు ఏమి, ఈ వస్తువులు, దేవుడు సృష్టింపబడినటువంటి వస్తువులు ఏమీ శాశ్వతం కాదు. శాశ్వతమైన ఒక్కటి ఆ దేవుడు, అది తరతరముల వరకు ఆయన ఉన్నాడు. కావున కీర్తన 67 అధ్యాయం 6 వాక్యములో, కీర్తన 67:6, కీర్తన 67:6 వాక్యములో, పొలము పంట పడినది, దేవుడు మన దేవుడు మనలను దేవుడు మన దేవుడు మనల్ని దీవించుచున్నాడు. చూడండి, దేవుడు మన దేవుడు మనల్ని దీవించి మన పంటను, ఆ పొలమాని పండించి మనకి సమృద్ధి ఇచ్చిన దేవుడు. ఆ దేవుని ఆరాధించినప్పుడు, ఆ దైవ సాన్నిధ్యం మనలో ఉన్నప్పుడు కరువు కాటలు ఉండవుండి, మన జీవితంలో మనకు రోగాలు ఉండవు. మనకి ఎల్లప్పుడూ దేవుని యొక్క శక్తి మనల్ని నడిపిస్తుంది అని మాట. కాబట్టి ఆ దేవుడు, ఇదిగో నీ నిజమైన నిజమైన ప్రభు అయితే, ఆ శరీరముతో యేసయ్య అయితే, నీ యొద్దకు రావటానికి నాకు ఆజ్ఞయము పలికినటువంటి ఆ పేతురుకు ఇచ్చిన జవాబు ఇది. ఆ దేవుడు నిజమైన దేవుడు, శాశ్వతమైన దేవుడు. ఆ దైవ సాన్నిధ్యం మనము ఎల్లప్పుడూ భక్తితో వేడుకోవాలి, స్మరించుకోవాలి. ఆ భక్తితో ఆయన తన పట్ల భయభక్తి గల వారిని రక్షించటకు సిద్ధముగా ఉన్న దేవుడు మన దేవుడు. విడిపించిన దేవుడు కాదు. ఆ దేవుని మన దగ్గర ఉండాలి. ఆ దేవుడు ఎలాగ మనకు ఆ రక్ష ఇచ్చారు, తన శిలువ బలి ద్వారా. కాబట్టి కొలోస్యులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 వాక్యముల ప్రభు పలికినది ఏమి? ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారములను కూడా సృజించను. చూడండి, తండ్రి దేవుడు తన కుమారుని కొరకు ఇదిగో ఈ లోకానికి, పరలోకానికి, కంటికి కనిపించేది, కనిపింపని కార్యములన్నిటినీ, అదృశ్యమైన కార్యములన్నిటినీ, అధికారములు, ప్రభుత్వములు, అలానే పాలకులు, సింహాసనములన్నిటినీ ఆయన కొరకే సృష్టించారు. కాబట్టి దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించారు. దేవుడు తన కుమారుడు కోసం ఇది సృష్టించారు. కాబట్టి మన కుమారుని ఎల్లప్పుడూ ఆ భయభక్తి గల జీవితాన్ని నడిపించాలి. ఈ చెడు శక్తి మీద ఆశ్రయించకూడదు. ఈ అశరీరమైన శబ్దము, అశరీరమైన శక్తులు ఏమి ఈ గొప్ప శక్తి మీద, ఆ దైవ సాన్నిధ్యాన్ని మీద నిలబడదు. అదంతా ఆయన క్రిందే వస్తుంది. కాబట్టి కొలోస్యులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యముల ప్రభు తెలియజేయనిదేమనగా, ఆయన తన శరీరమైన శ్రీ సభకు శిరస్సు, సమస్తమునను ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయి ఉండి మృదల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. చూడండి, ఆయన ఆదిలో ఉన్నవాడు, ఇదిగో మృదుల నుండి లేచిన ప్రథమ పుత్రుడు. ఎందుకని? పరలోకానికి, భూలోకానికి, మరి పాతాళానికి అధిపతిగా ఉండి ఆయన నామం పలికిన వారికి రక్ష ఇవ్వటానికి.
అది అపోస్తలుల చర్యలు 4వ అధ్యాయం 12వ వాక్యములో మనము చూస్తుండే 4వ అధ్యాయం 12వ వాక్యములో ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ ఆయన అందు తప్ప వేరొకరు దగ్గర రక్షణము లేదు రక్షణము కాలేదు. ఏలైనా ఆకాశము క్రింద రక్షణ కలిగించు నామము వేరొక్కనికి ఇవ్వబడలేదు. ఆ ఆకాశం క్రింద రక్షణ కలిగించు నామము వేరొక్కరికి ఇవ్వబడలేదు. చూడండి, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ లోకానికి ఆకాశానికి క్రింద రక్ష కలిగించి తండ్రి దేవుడు రక్ష కలిగించి ఇచ్చిన ఏకైక నామం ఏదమ్మా? యేసయ్య నామం. ఈ యేసయ్య నామాన్ని హృదయములో ప్రతిష్ఠించుకొని ప్రతి నిమిషము మనము జీవించినప్పుడు ఇటువంటి ఉన్న అంధకార శక్తి యొక్క ఆ మూఢ నమ్మకం నుండి మనకు విడుదల వస్తుంది. అందుకే మత్తాయి సువార్త 14వ అధ్యాయం 29, 28, 29, 20, 30 వాక్యముల ప్రభు చెప్పినది ఏమనగా, ఆయన రెమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడచి ఆయన వద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడను, నీటిలో మునిగిపోవచ్చు. ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగను. చూడండి, చీకటి శక్తి అయినటువంటి గాలిలోని దేవుడు సృష్టింపబడిన వస్తువుల ఆ శబ్దాన్ని మీద ఆధారపడుతున్నాం. ఆ పేతురు ఆ అశరీరిగా ఉన్నటువంటి యేసయ్య దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన ఆలోచన మొత్తము మీదట ఎక్కడికి పోతుంది? ఆ పెనుగాలికి పోయింది. అందుకే ఆయన ఆ నీటిలో మునిగిపోవటానికి కారణం. యేసయ్య 12వ అధ్యాయం 2వ వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా, యేసయ్య 12:2, దేవుడు నాకు రక్షకుడు, నేను ఆయనను నమ్మి నేను అతనిని నమ్మి భయమును విడనాడు. ఆ భయమును విడనాడును. ఏ దేవుడు నాకు రక్షకుడు, నేను అతని నమ్మి భయమును విడనాడును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును. దేవుడు నాకు బలమును, ప్రభువు నాకు బలమును శక్తియు దయచేయును. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఈ వాక్యం యొక్క అనంతమైన యోగి వినబట్టి ఈ రక్షణ సందేశాన్ని మాలోనికి పంపించి మాలో ఉన్నటువంటి మమ్మల్ని పీడిస్తున్న మూఢ నమ్మకము నుండి భయము నుండి విడుదల ఇచ్చి మమ్మల్ని అందరినీ అనుగ్రహించేసయ్యా. మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. హల్లెలూయా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యముల ప్రభు మనకు తెలియచేయనిదేమనగా, ఈ రక్షణ యేసయ్య తన శిలువ గుర్తు ద్వారా, శిలువ శక్తి ద్వారా తన ప్రజలకి అంధకార శక్తి నుండి విడిపించారు. అది కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యము. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. తండ్రి దేవుని నుండి దూరమైపోయిన, పాపము వలన దూరమైపోయిన తన బిడ్డలని యేసయ్య తన శరీరాన్ని ధ్వంసం చేసి శిలువ మరణము ద్వారా తిరిగి తండ్రితో ఐక్యపరిచి, ఇదిగో ఆ తండ్రికి తన బిడ్డలని తిరిగి ఇచ్చినటువంటి ఒక యాథార్థ్యమే, సత్యమే శిలువ మరణం ద్వారా దేవుడు మనకు చూపించారు. ఇప్పుడు యేసయ్య శిలువ మరణం ద్వారా మనకిచ్చిన సాక్ష్యం ఇది. ఇదిగో మీరు అంధకార శక్తికి లోనాయి దేవుని దూరం అయిపోతున్నాం, దేవుని ఆరాధించటం లేదు, మొదటి ఆజ్ఞ మీరుతున్నాం. బిడలారా, భయమనే చీకటి శక్తికి లోనాయి జీవించినప్పుడు మీలో అనవసరంగా ఉన్న అన్ని విధాలుగానే వ్యాధులు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య 43వ అధ్యాయం 11వ వాక్యముల ప్రభువు మనకిచ్చిన ప్రవచన సందేశం ఏమనగా,
యేషయా 43:11. నేను మాత్రమే ప్రభుడను, నేను మాత్రమే ప్రభువుడను, నేను తప్ప రక్షించువాడు నేను ఎవడు తప్ప లేడు. రక్షించేవాడు ఎవడు లేడు. ఎవడును లేడు. చూడండి, నేనే ప్రభువుడను, నేను తప్ప మిమ్మల్ని రక్షించేవాడు ఈ ప్రపంచంలో ఎవరులే. ఇప్పుడు ప్రపంచంలో దేవుడిచ్చిన అనుగ్రహించిన ఏకైక నామం యేసయ్య నామం. ఆయనకు మాత్రమే ఇటువంటి భయం నుండి, కలత చెందటం, దుఃఖభారము, ఆయనటువంటి చెడు శక్తి నుండి విడిపించటానికి అధికారమున యేసయ్య. ఆయన మనకు నాదుడుగా ఉండాలి, ఆయన మనకు రక్షకుడు ఉండాలి, ఆయన మనకు రాజుగా ఉండాలి. అందుకే నిర్గమకాండం 15వ అధ్యాయం 18వ వాక్యములో, 15వ అధ్యాయం నిర్గమకాండం 15వ అధ్యాయం 18వ వాక్యములో ప్రభు తెలియచేయనిదేమనగా, నాటికి నేటికి ఏనాటికి యావే ఒక్కడే ఏలిక. నాటికి నేటికి ఏనాటికి దేవుడు 51 ఏలిగా, వేరొక్క దేవుడు నాకు లేడు. ఇది నా హృదయములో ప్రతిష్ఠించాలి. నాటికి నేటికి ఎన్నాటికి ఆ యావేను మాత్రమే, ఆ ప్రభువే నాకు ఏలిగా, ఆయనే నాకు రాజు, ఆయనే నాకు సర్వము సమస్త భావుడు. ఆ విశ్వాసం మనలో ఉండాలి. అలాగ విన్నప్పుడు యేషయా 43వ అధ్యాయం 13వ వాక్యములో, యేషయా 43:13, నేను దేవుడను, ఎల్లప్పుడూ దేవుడనే, నిన్ను పట్టినది విడిపించువాడెవడను లేడు. నేను ఎల్లప్పుడూ దేవుడు, నీ చేయబట్టినది ఎవరికి ఆయన విడిపించటానికి సాధ్యం కాదు. అందుకే ప్రియులారా, మత్తయి సువార్త 14వ అధ్యాయము 31, 32 వాక్యములో ప్రభు చెప్పేది ఏమిటి? 31, 32 వాక్యములు వారిని గద్దిస్తున్నారు. వారు మీలోన తప్పిది అని ప్రభు నిరూపిస్తున్నారు. చదువు. వెంటనే ప్రభు చెయ్యి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి అనను. అందట వారు పడవనెక్కగా గాలి అణగిపోయాను. పడవ ఎక్కన గాలి అణగిపోయాను. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యములో, ఈ 37వ వాక్యముల ప్రభు తెలియచేసినదేమనగా 6:37, ఇదిగో నా తండ్రి నా కోసగు నా తండ్రి నా కోసగు ప్రతివాడు. ఇదిగో శిష్యులారా, మిమ్మల్ని నాకు ఇచ్చేది నా తండ్రియే. నా కోసన ప్రతివాడును నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చు వానిని నేను ఏనాడును త్రోసివేయను. నా యొద్దకు వచ్చిన వాడిని ఏనాడని త్రోసివేయను. ఈ గొప్ప వాగ్దానమే తండ్రి దేవుడు కుమారుడికి ఇచ్చారు. ఇదిగో కుమారుడు తండ్రి దేవుడికి అనుగ్రహింపబడినటువంటి బిడలారా, మీరు తండ్రి యొక్క ఆత్మచ్చే నా యొద్దకు వచ్చినప్పుడు మీలో ఎందుకు కఠినమైన ఘోరమైన పాపం ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను త్రోసివేయకుండా నా పవిత్ర నామం యొక్క శక్తితో చీకటిలో నా బానిసలుగా ఉన్న వారికి విడుదల ఇచ్చిన రక్షకుడే నేను, శక్తి నాలో ఉంది అని ప్రభు తెలియచేశారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఆ దేవుని యొక్క శక్తి ఆ శిష్యులు తెలుసుకున్నప్పుడు శిష్యులు ఏం చేశారు? ఇదిగో ఈ చీకటి శక్తి మన జీవితం ఇప్పటి వరకు ఉన్న నమ్మకము, ఇది అశారీరిగా నీళ్ళ మీద నడచిన భూతమని అని ఆ ఆలోచనకి, ఆ సంకల్పానికి విరుద్ధంగా యేసయ్య అశరీరికముగా మన మీద ప్రేమ బట్టి ఆ భయభక్తులమైన మన మీద ఇదిగో ప్రేమ చూపించి రక్షించడానికి యేసయ్య వచ్చారు. కాబట్టి వారు యేసయ్య దగ్గరే వారు యేసయ్యని ఆరాధిస్తున్నారు. అది మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వాక్యముల ప్రభు తెలియచేయనిది. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడు. నీవు నిజముగా దేవుని పేతురుడు, నీవు నిజమైన దేవుడైతే నేను నీ వద్దకు రావటానికి సెలవిమ్ము, ఆజ్ఞయమని చెప్పినటువంటి ఆ శిష్యులు ఏమంటున్నారు? ఇదిగో తప్పకుండా నీవు నిజమైన దేవుడు పలికి ఆయన ఆరాధించరే. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీ నిజమైన దేవుడే. ఇంకా నాకు డౌట్ లేదు, మాకు డౌట్ లేదు.
ఎందుకని మీరు నిజమైన దేవుడు కాబట్టి ఈ మా విశ్వాసాల ప్రకారము ఈ పంచభూతాలు పంచశక్తులు దీన్ని ఓడించటానికి దేవుడి కన్నా వేరొక్కరికి అధికారం లేదు, శక్తి లేవు. అది నీవు చేశారు కాబట్టి మాలో నచ్చుడు ఈ మూఢనమ్మకాలను తొలగిపోయింది అని ఒక సాక్ష్యమే యేసయ్య దగ్గరికి వారు అలాగ పలికి ఆరాధించినప్పుడు చేశారు. బిడలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అపొస్తలుల చర్యలు 16వ అధ్యాయం 31వ వాక్యములో నీవు ప్రభువైన యేసునందున విశ్వాసముంచము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి. నీవును నీ కుటుంబమును రక్షింపబడుతురు. చూడండి, నీవలాగ విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ కుటుంబమును రక్షింపబడుతురు. ఆ యేసయ్య దగ్గరికి వచ్చి కీర్తనము 27వ అధ్యాయం 3వ వాక్యములో ఈ ఒక్క గొప్ప సాక్ష్యమైన అనుగ్రహిస్తున్న కీర్తకుడు, ఇదిగో మనము ఆ దేవుని యొద్దగా, ఇదిగో దేవుడే నాకు రక్షకుడు, నాలోని బాధలకి నాలోని శ్రమల్ని ఓడించడానికి శక్తి ఉన్న ఏకైక దేవుని నేను విశ్వసించి నమ్మి ఆయన ఆరాధించినప్పుడు నాకు మాత్రం కాదు నా కుటుంబము రక్షణ పొందుతారు. విశ్వాసము ఎలాగ వస్తుంది అని అక్కడ తెలియజేస్తున్నాం. 27:3 సైన్యము నా మీదకి దండెత్తి వచ్చినను, సైన్యమును నా మీదకి దండెత్తి వచ్చినను, నా హృదయము కలవరపడదు, నా హృదయము కలవరపడదు. శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చినను, శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చినను, నా నమ్మకము చెడదు, నా నమ్మకము చెడదు. ప్రైజ్ ది లార్డ్. కుడి చేయి పైకెత్తి, సైన్యము నా మీదకి దండెత్తి వచ్చినను, నా హృదయము కలవరపడడు. కారణం దైవ సాన్నిధ్యం మనలో ఉంది. దేవుని యొక్క అదృశ్యమైన సాన్నిధ్యం మనలో ఉంటుంది కాబట్టి మనకి కలవరపడానికి అక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. శత్రువులు వారు యుద్ధమునకు వచ్చినను, నా నమ్మకము చెడదు. తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో రోగ పీడకల నుండి ఆ మూఢ నమ్మకము నుండి నాలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము నుండి నాకు విడుదల ఇచ్చి పవిత్రాత్మతో నింపయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ ఆరాధన సమయంలో ఒక హార్ట్ పేషెంట్కి ఆపరేషన్ కావాలని చెప్పినటువంటి ఆ వ్యక్తికి దేవుడు తాకి స్వస్థత ఆపరేషన్ లేకుండా అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 8 మందికి ప్రత్యేకమైన ఆంతరిక స్వస్థత, హీలింగ్ స్వస్థత ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు చెడు మాటలు, ఎదుటి వారి నుంచి నిన్నలు, అపమానించిన మాటలు, తప్పుడు మాటలు చెప్పినటువంటి ముగ్గురికి దాని నుంచి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. బ్లీడింగ్ తో బాధపడుతున్న ఒక సహోదరికి దేవుడు అనుగ్రహించి దాని నుంచి స్వస్థత ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గర్భసంచిలో గడ్డం ఉంది, యూట్రస్ గడ్డ ఉంటుంది, దాని నుంచి విడుదల దేవుడిచ్చి దానికి స్వస్థత ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భుజనొప్పి మీద బాధపడుతున్న ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎడమ చేయి పైకి లేపటానికి కుదరలేక ఎప్పుడు బాధపడుతున్న ఇబ్బంది ఉన్నటువంటి ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు దగ్గు మరియు ఎప్పుడు దగ్గు వలన కఫం ఎక్కువ ఉంది అటువంటి బాధపడుతున్న ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నడునొప్పితో బాధపడుతున్న నలుగురిని దేవుడు ప్రత్యేక విధంగా తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. నీవే నీవే
నా రాజు నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా రాజు నీవే నీవే నా ప్రాణము ఆత్మతోను సత్యముతోను స్తుతించెదా నా యేసయ్యా ఆత్మతోను సత్యముతోను స్తుతించెదా నా యేసయ్యా ఉన్నతమైన నీ పిలుపుతో నన్ను పిలిచిన నా ప్రియుడా ఉన్నతమైన నీ పిలుపుతో నన్ను పిలిచిన నా ప్రియుడా నా హృదయము నిండా నీ ప్రేమను సమృద్ధిగా నింపిన దేవా నా హృదయము నిండా నీ ప్రేమను సమృద్ధిగా నింపిన దేవా ఆత్మతోను సత్యముతోను స్తుతించెదా నా యేసయ్యా ఆత్మతోను సత్యముతోను స్తుతించెదా నా యేసయ్యా ఉన్నతమైన నీ స్థలములలో నన్ను ఎక్కించి స్థిరపరిచిన ఉన్నతమైన నీ స్థలములలో నన్ను ఎక్కించి స్థిరపరిచిన నా హృదయము నిండా నీ వర్షమును కురిపించిన నా యేసయ్యా నా హృదయము నిండా నీ వర్షమును కురిపించిన నా యేసయ్యా ఆత్మతోను సత్యముతోను స్తుతించెదా నా యేసయ్యా ఆత్మతోను సత్యముతోను స్తుతించెదా నా యేసయ్యా పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. మిక్కిలి ప్రియమైన బిడ్డలారా, ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ సమర్పించి ప్రార్థిస్తాం. ఈరోజు దేవుడు అనుగ్రహించిన వాక్యము కీర్తన 85:9 వాక్యం. కీర్తన 85:9. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును, మన గృహమున మన ఇంటిలో నెలకొనును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధనలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఆనంద్ కుమారి యంగర్ బ్రదర్ శ్రావణ్కి మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు.
హైదరాబాద్ ఫామ జోనిఫ్ అరుణారెడ్డి బిడలైన బాల ప్రణత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మంచి సంబంధాలు, అదేవిధంగా మంచి భవిష్యత్తు దయచేయాలని ఆ పవిత్రమును నింపబడటానికి హైదరాబాద్ నుండి ఏరవా సునీల్ రెడ్డి ప్రసన్న కుటుంబము మంచి ఆరోగ్యము ఆమెకు కావాల్సిన కోరుకుంటూ బిడలైన వై దివ్య ఫర్జన్ రెడ్డి మంచి ఆరోగ్యము మంచి ఉద్యోగం దయచేయాలని, వైజై అంతోని రాహుల్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ ఫామ అరులప్ప రెడ్డి ఆరోగ్యము కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఫామ కీర్తి రెడ్డి మాణిక్యమ్మ నిర్మల రజ్జిన అట్టమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఫామ జశ్వంత్ రెడ్డి కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారందరినీ పవిత్రామతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఏరవా షౌరిలో జోసఫ్ రెడ్డి ఫాతిమ రాణి వారికి మంచి ఆరోగ్యము పవిత్రాత్మతో నింపబడటానికి దీప్తి స్నేహ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, నూజివీడు నుండి ఎం సాగర్ కృపావేణి వారు 7 రోజుల దాకా ఈ ఆరాధన నడిపిస్తున్నారు. వారికి బిడకి పవిత్రాత్మ నింపబడి జ్ఞాన వరాని కోసము, మరి ఫరిద ఫ్రీకి మంచి ఆరోగ్యము తెలివితేటలు దయచేయాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఏలూరు నుండి లిల్లి కుమారి బాలరాజు అప్పు విడుదల పొందటానికి, ఏలూరు నుండి మోక్షరాణి మంచి ఆరోగ్యాన్ని కోసం, మేరీ మంచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోసము, హైదరాబాద్ నుండి పాప్లమ్మ శ్రీకాంత్ రెడ్డి మంచి సంబంధాల దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ చందనికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నాగార్జున సాగర్ నుండి వరలక్ష్మి డెప్యూటేషన్ క్రింద వారికి ట్రాన్స్ఫర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. గాదే ధనరాజు రెడ్డి మంచుల కుటుంబము బిడ్డలకి మంచి భవిష్యత్తు పవిత్రామతో నింపబడటానికి, కందుల మర్రెడ్డి మరియమ్మ బిడ్డలకి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ బ్రాహ్మణపల్లి నుండి స్వప్న మేరీ శివ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి విడుదల పొందటానికి, లూర్దు రెడ్డి బ్రాహ్మణపల్లి నుండి దేవుడు అనుగ్రహించే మేలులకు వందనాలు తెలియచేస్తూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి అందోని నక్షత్రం తెరేసా కుటుంబము వారి 2 కుమారులు పవిత్రాత్మతో నింపబడి దైవభక్తితో దైవ భయంతో నడవడానికి కృప కోసము, మరి హైదరాబాద్ నుండి జోఫ్ మేరీ మరీదాస్ కుటుంబము అఖిల్కి మంచి ఉద్యోగము మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరి మధురై నుండి అనిత మేకల వర్షిత్కి మంచి బ్రైట్ ఫ్యూచర్, సందీపకి మంచి భవిష్యత్తు దేవుడు దయచేసి వారు కొన్ని అప్పు బాధను విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హుస్సూరు నగరం నుండి రమ కొత్త గృహము కట్టడానికి తలంచుకుంటున్నారు. అన్ని వేళలా దేవుడు కృప అనుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ జ్యోతి ప్రభాకర్ రెడ్డి బాల జోషిత్ రెడ్డికి మరియు హర్షిత్ రెడ్డిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఆనిఫ్ శాంతి వాసుకు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, అందోని నుద్దీప్ రెడ్డి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి చిన్నబందని జోఫ్ సంధ్య బిడ అయినట్టు వర్షితకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ మేరీ దీపిక ఉద్యోగాని కోసం, వై మేరీ మంచుల బ్యాంకులో ఉన్నట్టున్న పేపర్ అన్ని తొలగించి విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి తిరుమల రెడ్డి పాపేరెడ్డి సుజాత వారు నడిపించిన స్కూళ్ళలో ఉన్న బిడ్డలందరూ పవిత్రాత్మతో నింపబడటానికి, మరి మంచి ఆరోగ్యం సమాధానం కోసం అభిలాష్ రెడ్డి బాల మరియు తనుజ మరియా హత్తివ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కొత్త గృహాన్ని మరియు పిఆర్ విశ్వ కోసం తిరుమల రెడ్డి అన్వేశ్వరెడ్డి అనుష మేరీ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ పుష్పకుమారి సైమన్ కుటుంబము ప్రశాంత్ విజయ మేరీ విహారన్ ప్రశిష్యుని ఆశీర్వది దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రతీబు శ్యామ్ల
షరణ్ దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రాజేష్ సంతాన భాగ్యాన్ని కోసం అప్పు బాధను విడుదల పొందటానికి. ఆస్ట్రేలియా నుండి షారముల సురేష్ రెడ్డి స్ఫూర్తి సంకల్ప వారికి మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ. జమ్మాపురం నుండి జార్జ్ రాణి, వేలాంగణి జయరాజు, సుజాత శౌర్య దేవ అనుగ్రహించాలని. మరియు బ్రాహ్మణపల్లి నుండి నిర్మల దేవానుగ్రహాని కోసం. సూర్యాపేట నుండి పూతోట సుశీల, పి నిఖిల్ మరియు నికారిగా వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ. హైదరాబాద్ హేమ లేదా చింతపుల్ల క్రాంతికి మంచి సంబంధాలు. ఉదయ సూర్య వారికి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ. విజయవాడ నుండి కార్తీయ శీర్ష దేవ అనుగ్రహించి వారి ఐక్యమత్తుతో జీవించడానికి దేవుడు పవిత్రామతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ విజయ దేవయ్య బిడ్డలకి మంచి ఉద్యోగం, మ్యాచింగ్, మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అబాధంటూ ఏసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించి దీవించండి. తిరిగి రక్తముతో వారందరినీ కడగండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులా నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. కీర్తన 85:9. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. అదని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలను సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా మరమనపేట నుండి వినయ్ కుమార్ ఉద్యోగము, మంచి సంబంధాలు. మరియు వరంగల్ నుండి టి వినయ్ కుమార్ పేద కుటుంబం యుఎస్లో ఉన్నారు. వారికి ఉద్యోగంలో జోబులో ఎక్స్టెన్షన్ కావటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి హైదరాబాద్ జడ్డు జ్యోతి సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సింధు ప్రియ, ప్రణత రెడ్డి, నవ్య దేవానుగ్రహాని కోసము. రమంతపురం తోట ఆరోగ్యమా కుమారుడుకు మంచి భవిష్యత్తు దయచేయాలని. సౌమ్య రాణి అనారోగ్యం విడుదల పొందటానికి. ఆరోగ్యం మా వంశీకి సంతాన భాగ్యాన్ని కోసము. సోయేషికి విశ్వాదేవుడు అనుగ్రహించాలని. దీపిక రెడ్డి మంచి సంబంధాలు దయచేయాలని. కోదాడి నుండి కే ప్రసాద్, సిహెచ్ ఫబ్రీనా బిడ్డల చదువుకునేటువంటి బిడ్డలకి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ దిలీప్ రెడ్డి, దివ్య, సుమంత్, శ్రావంతి, నిగేష్ ప్రవళిక దేవానుగ్రహాని కోసము. బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత కుమారి, ఆత్మీయ ప్రిన్స్ అరోన్ వారు నడిపించిన అరోనోల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆశీర్వదించి అనేక మంది కస్టమర్స్ రావటానికి కోరుకుంటూ. విజయవాడ నుండి ఈదర, కంచర్ల నీలయ్య డబ్బు సమస్య విడుదల పొందడానికి. హైదరాబాద్ గాదే మంచుల కీర్తికి మంచి ఆరోగ్యం దయచేయాలని. హైదరాబాద్ సౌజన్య, విజయ, అరుణ, ప్రమీల, భాస్కర్ రెడ్డి, లెల్లికు మంచుల మరియు మరియమ్మ దేవానుగ్రహాని కోసము. హైదరాబాద్ నుండి మోక్షరాన్ని అప్పుమద విడుదల పొందడానికి. భువనగిరి నుండి ఆనంద్ కళ్యాణి, బాలకిషోర్కి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కడగం అందోని రెడ్డి నక్షత్రం కుటుంబాన్ని పవిత్రనామతో నింపబడటానికి. హైదరాబాద్ జడ్డు సుధాకర్ రెడ్డి, శివరెడ్డి కుటుంబాన్ని పవిత్రనామతో నింపబడటానికి. హైదరాబాద్ పోలిమెట్ల అరుణ ప్రకాశ దేవానుగ్రహాని కోసము. మరియు హైదరాబాద్ నుండి అనిత, కిరణ్ వారు నడిపించిన దేవుని మహిమ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ పవిత్ర ఆత్మతో నింపబడటానికి. జోసఫ్ రవికుమార్ రెడ్డిని ఆశీర్వదించాలని. మరియు హైదరాబాద్ కరుణాకర్ రెడ్డి, తన్వీర్, దీప్తి మరియు కార్తిక్ వారిని దేవుడు దీవించి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ. మరి గాలి జోసఫ్ జోన్ దేవానుగ్రహాని కోసము.
ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నిర్మల పట్టి సత్యనారాయణ దేవానికి రాయన కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి హైదరాబాద్ తిరుమల రెడ్డి చిన్నపరెడ్డికి వారు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి పాడి పంటల అన్నమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, ఒంగోలని భాగ్యలక్ష్మి దేవానికి రాని కోసము, ఒంగోలని ప్రకాశ్ ఫర్ల కుమారి దేవానికి రాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి కర్నూలు తొగురు ఉత్తరు పి పాపమ్మ దేవానికి రాని కోసము, హైదరాబాద్ అనిత రాయపరెడ్డి పవిత్రాత్మతో నింపబడి అపూర్వకి మంచి ఉద్యోగం, అన్మోర్ రెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ అబ్బాదండు యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులా నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. కీర్తన 85:9 ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. అది నీ సాన్నిధ్యము మన దేశమును నెలకొడును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం మీకు అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా అనంతపురం మేరీ మా మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం మేరీ మలాది దేవానికి రాని కోసము, మోస్టుడ మేరీ అన్వేషరెడ్డి మరి ఐరనిఫా దేవానికి రాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి అదూరి ఫుర్జన్ రెడ్డి దంపతులు ఆశీర్వదించాలని, నల్గొండ నుండి 50 అన్య మేరీ ప్రణది ప్రదీప్ రెడ్డి వారికి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగిన అరుణ రెడ్డి, వినయ్ కుమార్, హారిగా మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు హైదరాబాద్ రోఫ్లీ నిన్నయ్య బిడ్డలకి వైట్ కాలర్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ఫరీదా బాలరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియు నల్గొండ ఫిలినా లోషిఫ్ దేవాశీర్వాదన కోసము, నల్గొండని కొమ్మారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి దేవానికి రాని కోసము, నల్గొండ నుండి ఆరోగ్యమేరి ఫుకీర్త్ జోన్ ఫుకీర్త్ వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డల దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి కే ఆరోగ్య జోఫ్నా బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి బిడ్డలకి H1 బిఫర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ కుమారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డి మంచి ఆరోగ్యం మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, దూరదరెడ్డి జ్యోతి వారు నడిపించిన హాస్టల్ దేవుడు దీవించి పవిత్రాత్మతో నింపబడటానికి, అప్పుబాను విడుదల పొందటానికి, గాగలపూరి నుండి తామసమ్మ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, గాగలపూరి నుండి లిల్లిమేరి కుమారుడికి పిఆర్ విశ్వదేవుడు దయచేయాలని, గాగలపూరి నుండి వై అన్న మేరీ దేవానికి రాని కోసం, గాగలపూడి సెలెఫ్టీన్ అప్పబాను విడుదల పొందటానికి, గుండూరు నుండి మల్లవరపు అమ్మిల్లరాజు రాఘులకి పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి, మరి బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆరాధ్య వారి దేవుడు ఆశ్రయించి వారికి రావాల్సినట్టు డబ్బు తిరిగి వారు పొందటానికి దేవుడు కరుణ చూపించాలని కోరుకుంటూ, వెల్లటూరు నుండి జ్యోతి టీచరు అనిత రాజేష్కి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, ఆశీర్వాదం దేవుడు దయచేయాలని, వెల్లటూరు మీరి రమణ అప్పమన విడుదల పొందటానికి, బేదు శ్రీకాంత్ నిర్మల జఫీకా వారు కొన్ని అప్పులు తీర్చి దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ, అంబాదండ యేసునామలి బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. కీర్తన 85:9 ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. అదని సాన్నిధ్యము మన
దేశమును నెలకొనును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతను బట్టి ఈ ఆలయానికి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హోస్టల్ అండ్ విశాలన్ దైవానుగ్రహాని కోసం అమరావతి నుండి భారత రమారావు బిడ్డల దేవభక్తితో నడవడానికి, మరియు బుద్ధ సముద్రం నుండి చైతన్య తరుణ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, బళ్ళారి నుండి షేక్ మేరీ బిడ్డలకి ఉద్యోగము, మంచి బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, భద్రాచలం నుండి సంధ్యాచరణ్య ఉద్యోగం, మంచి సంబంధాల దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి మేరీ మార్త, ఉదయ భాస్కర్, రవి, తేజ, కీర్తి, ఎఫ్ మీరి నిగారిగా రిత్తిమ దేవానుగ్రహాని కోసం, మరబలిని కవిత అచ్చయ్యకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, నవీన్ ఫరీద అప్పు బాధ విడుదల పొందటానికి, మరియు హైదరాబాద్ నుండి ప్రదీప్ కుమార్ శ్యామల దేవానుగ్రహాని కోసము, ప్రియంగా మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కోనసీమ నుండి రాల జాని దుర్గప్రసాద్ డబ్బు సమస్య నుండి విడుదల పొంది, తాలేపూడి ప్రదీప్ కుమార్, రాళ శ్రీదేవి మంచి సంబంధాల దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హత్వా నుండి అన్నమ్మ దేవ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, హత్వా నుండి విజయ ప్రణయ్ మీది దేవానుగ్రహాని కోసం, హత్వా నుండి ఇన్నఫమ్మ బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, కడప నుండి కే నిర్మలమ్మ జోజరెడ్డి దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సిఎఫ్ఏ కాంగ్రెగేషన్కి చెందినటువంటి అమ్మగారులు, అనారోగ్యంతో బాధపడే అమ్మగారులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ విన్సెంటీనా, సిస్టర్ జ్యోతి వారికి పవిత్రాత్మతో నింపబడటానికి, మరియు సిఎఫ్ఏ కాంగ్రెగేషన్ హైదరాబాద్ సుప్పీర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జవమలమ్మ గారు, వారి కౌన్సిల్ బృందం కూడా ప్రార్థన సహాయ అమ్మగారు అందరి కోసము అడిగి ఉన్నారు. అదే కాంగ్రిగేషన్ ఇమాకులేట్ మేరీ గుంటూరు ప్రొవిన్స్కి చెందినటువంటి సుప్పీర్ జనరల్ అయిన ప్రొవిన్షియల్ సుప్పీర్ అయినటువంటి శౌరలమ్మ గారు కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దుబాయ్ నుండి ఫేదా లోర్దు రోయిన్ ఈవెన్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీకి ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చి అన్ని విధాలుగా సమస్యలను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి బ్రైట్ ఫ్యూచర్, మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, ఈస్ట్ గోదావరి అమలాపురం గుమ్మల లూర్దు చెడు శక్తి నుండి విడుదల పొంది పవిత్రామతో నింపబడటానికి, ఈదే నుండి గోళ జ్యోతి బిడలందరూ పవిత్రామతో నింపబడటానికి, ఈద నుండి బాలకోటమ్మ దైవభక్తితో మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గురముచ్చి వినోద్ ఈదర నుండి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు జర్మనీ నుండి సింధు, చందనరెడ్డి, లయ్యో, ఆయుష్ వారికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, గాగలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి వారికి అమ్మడిపోవడానికి హౌస్ త్వరగా అమ్మడిపోవటానికి కృప కోరుకుంటూ, మంచి ఆరోగ్యం జ్యోతికి అనుగ్రహించాలని కోరుకుంటూ, గాగలపూర్ నుండి పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డి పిఆర్ విశ్వదేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హెడండి రోజారెడ్డి మరియు గురైతి దేవానుగ్రహాని కోసము, మరియు హెడ రత్నమేరి రత్నకుమారికి మంచి సంబంధాలు దేవుడు దయచేసి, ఫ్రీకన్యూ శృతి ప్రకాశరావు అని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, రోజమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసము, రోజ్ మేరీ ఫాందాఫ్ దేవానుగ్రహాని కోసము హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతని బట్టి బీడలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడిగి పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టుకి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కేడలా నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. కీర్తన 85:9 ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున
నెలకొనును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి బ్రాహ్మణపల్లి శౌరుల ఆరోగ్యరెడ్డి కుటుంబం అందోన రెడ్డికి దేవుడు చేసిన మేలుకు వందనాలు తెలియచేస్తూ కావలసిన ఆరోగ్యాని కోసము తాలే చెరువు నుండి సందీప్ రెడ్డి నవీన్ ఫరీదా మంచి అలవాటు దేవుడు ఆశీర్వదించాలని ఆత్మతో నింపబడటానికి తాలేచరుడు ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి దేవానికరాని కోసం తాలేచరుడి వెన్న శ్యామల రాజశేఖర్ రెడ్డి రైన దేవానికరాని కోసం తాలేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ వైశాఖ నుండి పుష్ప సునీల్ కుమార్కి మంచి ఉద్యోగం దయచేయాలని యూఎఫ్ఎల్ ఏరవ బాలు సాగితరెడ్డి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని యూకేలో ఉన్నటువంటి అశీష్ రెడ్డి పిఆర్ విశ్వదేవుడు ఆశీర్వదించాలని వైశాఖుడు అందోని అవినాష్ ఫాతిమ దంపతులు ఆశీర్వదించాలని వైశాఖుడు సంధ్యారాణి ననోజుకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని వైశాఖుడు దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థన సహాయం అడిగినారు. తాలేచరుడు తుమ్మ మర్రెడ్డి ప్రనిధి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి తాడేపల్లి నుండి పద్మావతి షార్మల మేరి మంచి ఆరోగ్యము తాలేపల్లి నుండి ప్రమీల దేవానికి రాని కోసం తాలేచెరువు నుండి సుందరి ఇన్నారెడ్డి పవిత్రామతం నింపబడటానికి తణుకుండి విశ్వేశ్వరరావు అరుణ మేరి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని తణుకుని శేషి బాబు నిర్మలదేవి దేవ సేవ చేయడానికి కృప ప్రత్యేకముగా వారు అడిగి ఉన్నారు. మరియు తిరుపతి నుండి అనిత బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ గోల్కొండ నుండి మంచుల అరుణకి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వచ్చినటువంటి అనారోగ్యమైన విడుదల పొందటానికి గుండక్కల నుండి గువల అన్నమ్మ దేవానికి రాని కోసము గన్నవరం నుండి గోటిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ దేవానికి రాని కోసము హైడను గోపకుస్మ కుటుంబాన్ని దేవుడు పవిత్రమది నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి లిల్లిమేరి రెక్తిపోల్ రెడ్డి ఫేదారెడ్డి వారికి మంచి సంబంధాలు దయచేయాలని జ్యోతి ఇన్నారెడ్డి దేవానికి రాని కోసము వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పబాయి విడుదల పొందటానికి వరంగల్ ప్రభాకర్ రెడ్డి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని వరంగల్ ఫరీదా సుందర్ మంచి అలవాటు దేవుడు అనుగ్రహించి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ వరంగల్ తుమ్మ నిర్మల కుమారుడికి ఉన్నటువంటి భయం నుండి విడుదల పొందటానికి నల్గొండ చిన్నమ్మ బిడ్డకి మంచి గవర్నమెంట్ ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ నల్గొండ మేరీ స్టెల్లా బిడ్డలకి మంచి ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ నల్గొండ నుండి మిథిన్ ప్రియాంక దంపతులు ఆశీర్వదించాలని ప్రీతం రెడ్డి సింధు విశ్వాదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నల్గొండ పుట్టి శాంతం మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ నల్గొండ శ్రీవమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని గొరండల్ విజయ మంచి ఉద్యోగం దేవుడు చేయాలని హైదరాబాద్ హృదయ రాజు మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ హైదరాబాద్ జయపోల్ రెడ్డి కుటుంబాన్ని పవిత్ర ఆత్మతో నింపబడటానికి హైదరాబాద్ జ్యోతి సురేష్ మేఘన విశ్వాసంలో తిరిగి రావటానికి కోరుకుంటూ హైదరాబాద్ జ్యోతి జోసఫ్ బిడ్డల దైవభక్తితో దైవ సేవలో నిమగ్నమై ఉండటానికి కోరుకుంటూ అబ్బాదండ యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిచిత రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. కీర్తన 85:9 ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. తన సాన్నిధ్యమును మన దేశమును నెలకొని అబ్బాదండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమయ యోగ్యత బట్టి ఈ ఆరాధనల ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పించి ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ బిల్డింగ్ చేసినందున బిడ్డల దేవభక్తితో నడవడానికి హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రబలిగా దందల్ ఫ్రీ సీట్ దేవుడు అనుగ్రహించి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందడానికి మరియు హైదరాబాద్ ఏరవ మాధవి బాలస్నేహరెడ్డి సంతాన భాగ్యాన్ని వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ
హైదరాబాద్ ఏరవ మరండి ఫినిద దైవానుగ్రహాని కోసము హైదరాబాద్ అన్నమ్మ తరుణ్కి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయడి ఉన్నారు. కర్నూలు నుండి దెందొందోనమ్మ దైవానుగ్రహాని కోసం, కల్లపల్లి నుండి శైలజ పైరబండ దేవుడు దీవించాలని, ఖమ్మం నుండి రమాదేవి కుటుంబాల శాంతి సమాధాన దేవుడు దయచేయాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి పద్మ పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు గుంటూరు నుండి పూత్తోట ప్రభాకరరావు శౌర్యరాణి ఆరోగ్యకి మంచి ఆరోగ్యం దయచేయాలని, గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా మంచి ఆరోగ్యం దేవుడు దయచేసి అనారోగ్యం విడుదల పొందడానికి, ప్రనిల్ రెడ్డి బిందు దంపతిని ఆశీర్వదించాలని, సందీప్ రెడ్డి శృతి వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, గుంటూరు శారద మంచి ఆరోగ్యం దేవుడు చేసి దైవ సేవ చేయడానికి కోరుకుంటూ, గుంటూరు నుండి ఫరాజ్ ప్రసాద్ రూపేష్ రాయన్న పిఆర్ విఫైల్ వచ్చినటువంటి పేపర్ వర్క్ అన్ని పూర్తి చేసే కృప కోసము, గుంటూరు నుండి వసవి కుమారి దైవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి మరణిని ప్రదీప్ రూపా ఆరతి వారి తలపెట్టిన కార్యాలు విజయవంతంగా మారటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వైశాఖ పలుమేర్ ఫేర్టి జ్ఞానప్రకాష్ బిడ్డలకి మంచి భవిష్యత్తు చేయాలని, వరంగల్లోని దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడ్డల దైవభక్తితో దైవంతో నడవడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. వరంగల్ రజీన ఇన్నారెడ్డి నిఖిల్కి మంచి ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, ప్రకాశం డిస్ట్రిక్ట్ మేయర్ రాణి అనిధికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, రెండు చెందల సునీత అఖిల్ రెడ్డి ఉద్యోగాని కోసం, రామగుండం నుండి ఏరవ పూర్ణ టోనీ రెడ్డి వారికి దేవాని పవిత్రామతో నింపబడి పూర్ణ ఆరోగ్యం దయచేయాలని, రామంతపురం నుండి అలెన్ రాణి జూలరెడ్డి రమ్య కుటుంబాన్ని ఆశీర్వదించాలని, శంషాబాద్ నుండి తుమ్మా శిల్వారెడ్డికి మంచి ఆరోగ్యం దయచేసి, సంపత్ కుమార్కి జ్ఞాన వివాహంలో దేవుడు నిర్ణయించినటువంటి జీవితాన్ని నడిపించేవారు అనుగ్రహించాలని, విజయవాడ నుండి కుక్కపల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసం, ప్రభాకరరావు బిడకి ఇంటర్న్షిప్లు ఉన్నది విజయం పొందడానికి, కానడ నుండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యాని కోసము, మరియు శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఖమ్మం నుండి టిఆర్ బాలారెడ్డి స్వాంతి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, ఖమ్మం తాలేపని ప్రకాశ ఫాతిమ సింధు వారిని ఆశీర్వదించాలని, కర్నూలు నుండి వై జైనద పి ఆనందబాబు బి శారముల దేవానుగ్రహాని కోసం, జయన కర్నూలు నుండి చేసిన పనులన్నీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, నూతనప్పుడు అందోని మారతమ్మ బిడ్డలకి దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ శారముల ప్రీతి ఆరోగ్యం వారికి ప్రమోషన్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ స్టెల్లా మేరీ బిడ్డలకి ఉద్యోగాని కోసము, నల్గొండని సుధారాన్ని వారు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని, కస్టమర్స్ అనేక మంది రావడానికి కోరుకుంటూ, నల్గొండ నుండి తుమ్మాయ ప్రదీవరెడ్డి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాఫ్కి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, ఏర్వాళ్ళు ఊర్ధమేరి దేవానుగ్రహాని కోసం, నంద్యాల నుండి అరుణ బిడ్డలని దేవుడు దీవించాలని కోరుకుంటూ, బెల్లంకొండ నుండి వేణి వాణి రిత్తికి ప్రతిభ వారికి విశ్వదేవుడు ఆశీర్వదించాలని, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసము, ఒంగోలు నుండి ఇస్రాయల్ దేవానుగ్రహాని కోసం, ఒంగోలు నుండి లంగడపట్టి రమణయ్య దేవానుగ్రహాని కోసం, బిరంగిపురం నుండి అల్లన్ సుందరమ్మ కుమారుడు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అబాధండ్రి యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు 60 భూలోకమందు 66 గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులా నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. కీర్తన 85:9 ఆయన తన పట్ల భయభక్తు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు, అతని సాన్నిధ్యము మన దేశమును నెలకొనును. అబాధండ్రి యేసునామలు ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతని బట్టి ఈ ఆలయానికి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్న, మరి ముఖ్యంగా
కర్నూలు నూతన పిల్ల జయన్న అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం, మిలిటరీ కాలనీ కర్నూలు నుండి మరియద సుశీలమ్మ బిడ్డలకి మంచి భవిష్యత్తు పవిత్ర ఆత్మతో నింపబడటానికి, నూతనపల్లి దెందు రాజు ఫౌజన్య దేవుడు అనుగ్రహించని గర్భవాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ, కర్నూలు నుండి డోన్ శేఖర్ రెడ్డి ఉషారాణి దైవానికి రాని కోసం, నాగర్ కర్నూలు నుండి భయపడి ఆరోగ్యమేరి దేవుడు చేసిన మంచి ఆరోగ్య వందనాలు తెలియచేస్తూ, ఖమ్మం నుండి కరీంనగర్ నుండి అందోని రెడ్డి మంచి అలవాటు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఉడుమల మేరి మాధవి జోజరెడ్డి బిడ్డల దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ విజయ జోజరెడ్డి బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని, విజయ మేరీ ప్రశాంత్ కుమార్ బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ వై మేరీ కోర్టులోని కేసులను ముగించే కృప కోసము, హైదరాబాద్ అన్య మేరీ వినయ్కి విశ్వదేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ నుండి బాలస్పందన ప్రదీపరెడ్డి దేవానికి రాని కోసము, హైదరాబాద్ నుండి జి లూర్దు మేరీ అందోనరెడ్డి కుమారుడుకు యుఎఫ్ ఉద్యోగాని కోసము, మరియు వరంగల్ నుండి సింగరాయి విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించి ఆత్మతో నింపబడటానికి, వరంగల్ శోభారాణి సుందరెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని, జంగమ్మ నుండి ఆరోగ్యమ కుమారుడికి మంచి భవిష్యత్తు, అఖిల్కి మంచి సంబంధాలు, అందోనే రెడ్డి లూర్దు మేరీ దేవానికి రాని కోసం, మరియు భారతి సంచిత్ సంతాన భాగ్యాని కోసం, దిలీప్ అన్వేషరెడ్డి దేవానికి రాని కోసము, మరియు ఎం లక్ష్మి మరియ భాను తరుణ్ కుమార్ మంచి సంబంధాలు ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, ప్రార్థన సహాయ అడిగిన సునీతారెడ్డి రషీద్ రెడ్డికి సంతాన భాగ్యాని కోసం, తిప్పారెడ్డి కళ్యాణ్కి వి శ్రీకాంత్కి ఉద్యోగం దేవుడు దయచేయాలని, వరప్రకాశ్ మంచి అలవాటు ఉండి మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని కోరుకుంటూ, దొండెడ్డి విజయభాస్కర్ దేవుడు ఆశ్రయించని, ఎలిజబెత్ నోయల్కి ఉద్యోగాని కోసము, జి మనోజరెడ్డి రమ్య వారి ఐక్యమతో ఉండే వరము దయచేసి కోరుకుంటూ, జడ్డు రాణి ఏరవ శౌరెడ్డి అనారోగ్యం విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి రోఫీ పూర్తికి మంచి విశ్వాదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అబ్బాదంటే యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిచిత రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే స్తోత్రము. ప్రియమైన బిడ్డలారా, కమెంట్స్ ద్వారా ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఆరాధన సమర్పిస్తున్నాం. నా కృపాపరాధకాల సూర్యుని వల్ల నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, మీ నీతి నీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువంట వచ్చును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ సమర్పిస్తున్నాం. గుంటూరు నుండి జోన్ అబ్రాహము కుమారుడికి మంచి ఉన్నత విజయాని కోసం, రోస్ మేరీ కుమారుడుకు రాసిన పరీక్షలు ఉన్నత విజయము, ఆరోగ్యరాజు సంతాన భాగ్యాని కోసం, ఆగ్నేశ్వరాను ఉద్యోగాని కోసం, అనిదారాన్ని అప్పుబాధ విడుదల పొందడానికి, ఫోయాఫ్టేల్ కుటుంబం వల్ల శాంతి సమాధానం కోసం, గ్రేఫీ మైకల్ గ్రాండ్ చిల్డ్రన్కి జ్ఞానవరం దయచేయాలని, కే ఆరోగ్యం మీరు పవిత్రనామతో నింపబడటానికి, సురపల్లి అందోని నిమ్మగడ్డ రాజ్య జ్యోతి కుటుంబాన్ని ఆశీర్వించి బిడ్డలందరూ దైవోక్తితో నడవడానికి, వట్టి రోఫ్లీన దైవానికి రాని కోసము, అగదా బఫాని హస్బెండ్కి వచ్చిన పరాలిసిస్ రోగమని విడుదల పొంది కుటుంబముల ఐశ్వర్యం దేవుడు దయచేయాలని, భయపడ్డ త్రేఫా దాని ప్రాబ్లం విడుదల పొందడానికి, రోస్ మేరీ హైదరాబాద్ నుండి కీల్ నొప్పి నుండి విడుదల పొందడానికి, మరణీని రాణి మంచి ఆరోగ్యము, భర్తకు చెడు అలవాటు విడుదల పొందటానికి, మేరీ ఉడుమల దేవానికి రాని కోసము, బర్గల్లా మోహన్ పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయ అడిగినారు.
ప్రార్థన సహాయం అడిగినటువంటి అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, గొల్లమేరి ప్రకాష్ కుటుంబంలో శాంతి సమాధానం, గుండకల్లో కుస్మ ఇన్నయ్య బిడ్డలకి మంచి ఉద్యోగము, జయశ్రీ బిడ్డలకి మంచి ఉద్యోగము, మరియు మేరం మరడ్డి ఫిజాద దైవానుగ్రహాన్ని కోసము, రెండం జోజిరెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు చేయాలని, శైలబిందల శైలజారెడ్డి దైవానుగ్రహాన్ని కోసం, శిలివా చౌదరి పవిత్రాత్మతో నింపబడడానికి, సుశీల దైవానుగ్రహాన్ని కోసము, టోన్ఫోన్ పిన్ హీరో పవిత్రాత్మతో నింపబడడానికి, యు సునీతారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ వట్టి శౌరులు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, మేరీ సుమిద దైవానుగ్రహాన్ని కోసం, జుల్లూరి వేణి పవిత్రాత్మతో నింపబడి కుటుంబంలోని చీకటి శక్తిని పారద్రోలడానికి, మేరీ అమ్మ కుమారుడికి ఉద్యోగాన్ని కోసం, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యం, పి చందన మంచి ఆరోగ్యం, బెండయ్య జ్యోతి బిడ్డలకి ఉద్యోగాని కోసం, పునుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రోగ్రాం విడుదల పొందడానికి, పుట్టి బాలతరేఫ దైవానుగ్రహణ కోసం, సత్య ప్రకాశ్ రెడ్డి జీ అనిద న్యూస్ గ్రీన్ కార్డు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, తిరుమల రెడ్డి సుందరి హేమా బంధువుని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిచిత రక్తముతో వారందరినీ కడగండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించి దీవించినందుకు నీకే వందనము, నీకే స్తోత్రము, నీకే మహిమ. ప్రియమైన బిడ్డలారా, మనము సమర్పించిన ప్రతి ఉద్దేశములు కోరికలను కూడా అమ్మ మరియమ్మ గారికి విమల హృదయములు సమర్పించి ప్రార్థిస్తా. నిత్య సహాయం మాదా ప్రతిష్ట జపం చెప్పుకుని అమ్మ తల్లి యొక్క సహాయం పెడుకుందాం. దైవజనని పరిశుద్ధ మరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘము మేము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచున్నరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటి పైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండడు తల్లి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా
కేడులా నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఈ ఆరాధనలో సమర్పించినటువంటి ప్రత్యేకంగా సమర్పించిన ఫాగర్ కృపావాణి వారి బిడ్డలకి గ్లాడీస్ని ఆత్మనానముతో నింపబడటానికి పరలోకమందు దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారిని, గురువులని, అమ్మవారిని, ఉపదేశారందరినీ అనుగ్రహించమని ఆంధ్ర తెలంగాణ ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనకి అనంత శక్తితో ఆశీర్వదించాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ధ్యాన కేంద్రములు ఇప్పటి వరకు వడకానికి వచ్చి వెళ్ళిన వారందరినీ, అలానే పవిత్ర వెలుగు ఆరాధనలు ఇప్పటి వరకు పాల్గొని అనుగ్రహం పొందినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు చేసిన మేలు వారి జీవితంలో నిలబెట్టుకొని సాక్షులుగా ఉండేవారము అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ ఆరాధనలో ఇప్పటి వరకు దేవుడు గడపటానికి మనకు అనుగ్రహించినందుకు ఆ భగవంతుడు దేవుడుకు వందనాలు తెలియచేస్తూ రెండు చెయ్యి పైకి ఎత్తేసి ప్రభువా ని ఆరాధించి ఆశీర్వాదం స్వీకరిస్తాం. మన కుటుంబాన్ని మనం ఈ వారం చేయబోచిన ప్రతి పనులు ఆశీర్వదించాలని కోరుకుంటూ కూడా ప్రార్థిస్తాం, అనుగ్రహం పొందుతాం, అడుగుతాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.